హలో 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 నమస్కారం. ఏంది ఈరోజు కథ? ఏముంది, ఏం లేదు. ఇక్కడ నుంచి ఫ్రాన్స్ నుంచి స్పెయిన్ పోతున్నాం మనం. 800 కిలోమీటర్లు. మధ్యలో పార్కింగ్లో ఆపే ఇక్కడే స్నానం చేసాము ఈరోజు. ఇది ఒక హజార్డ్ గూడ్స్ ట్రక్ ఉంది పెద్దది, అది మీకు చూపిద్దామని వచ్చాను. హజార్డ్ గూడ్స్ ట్రక్ అంటే ఖచ్చితంగా ఎల్లో లైట్స్ ఉంటాయి మనకి. ఇక్కడ హైవేలో పోయేటప్పుడు మనకు ఖచ్చితంగా ఏదైనా ఎల్లో లైట్ కనిపించిందంటే వరకు దాన్ని ఖచ్చితంగా ఫాలో చేయాలి. స్పీడ్ లిమిట్కి కానీ ప్రతిదానికి హజార్డ్స్ లైట్స్ ఇస్తారు మనకి. ఈ ట్రక్ చూసేదానికి చాలా పెద్దగా ఉంది. ఖచ్చితంగా ఇక్కడ హజార్డ్ గూడ్స్ తోలే అంటే ట్యాంకర్లకి వీటికి 4,000 శాలరీ ఉంటుంది. 4,000 అంటే అక్షరాల 3,50,000 పైన ఉంటుంది. మనం కూడా ట్రై చేద్దాం ఒక 1 year వచ్చిన తర్వాత. ఇవే లైట్స్. ఈ లైట్స్ మనకు కనిపించేంత వరకు మనం ఖచ్చితంగా స్లో చేసుకోవాలి. అక్కడ ఏదైనా ఎమర్జెన్సీ ఉంటుంది. మనం ఇక్కడి నుంచి స్పెయిన్కి పోయేసి మెడిసిన్ లోడ్ చేసుకోవాలి. స్పెయిన్కి పోయేసి మెడిసిన్ ఎలా లోడ్ చేసుకుంటామని చూస్తాను. స్పెయిన్కి పోయేసి లోడ్ చేసుకొని అక్కడి నుంచి చెక్ రిపబ్లిక్ పోతున్నాం. చెక్ రిపబ్లిక్కి ఈరోజు 5 డేటు. మనకు 9వ తారీఖుకి అన్లోడ్ ఇచ్చారు. ఈరోజు ఉదయాన్నే మనకి మెడిసిన్ లోడ్ చేసుకొని స్పెయిన్లో, ఇదే మన కంపెనీ పార్కింగ్లో పెట్టున్నాం బండి. మెడిసిన్ లోడ్ చేస్తున్నారు. లోడ్ చేసిన తర్వాత ఇక్కడి నుంచి బయలుదేరుతాం. మనం స్పెయిన్లోనే ట్యాంక్ ఫుల్ చేసుకుంటాం. ఎందుకంటే స్పెయిన్లోనే మనకి డీజిల్ రేట్ తక్కువ అన్ని కంట్రీల కన్నా. స్పెయిన్ ఫస్ట్ ప్రియారిటీ. బండికి లేటెస్ట్ మోడల్ వచ్చింది. మనం మామూలుగా ఇంతకుముందు ర్యాంప్లో పెట్టేవాళ్ళం. ఇప్పుడు ర్యాంప్లో పెట్టిన తర్వాత అటు ఇటు మనం ముందరికి వెనక్కి తీస్తామని చెప్పి ఇటువంటి లాక్ కొత్తది ఒకటి డిజైన్ చేశారు. చాలా అద్భుతంగా ఉంది. బండి అట్టే స్ట్రక్ అయిపోద్ది. మన కీసు కూడా లోపల ఇవ్వాలి. ఓకే, థ్యాంక్ యూ.